స్కూల్స్లో మధ్యాహ్న భోజనం పథకం అంటే పిల్లలకి ఎందుకు పెడతారమ్మా భోజనము? అంత ఉన్నత స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు కదా. పెళ్లి కొడుకు ఏంటి అంటే వాళ్ళకి ఫ్రీగా ఫుడ్ పెట్టకూడదు, అదేనా ఆయనకు కావాల్సింది? మధ్యాహ్నం భోజనం అంటే ఎందుకు పెట్టకూడదు అంటున్నారు? అంటే వీళ్ళు తిని చదువుకోకుండా వెళ్ళిపోతారని చెప్పేసి దాని గురించి మాట్లాడడం జరిగింది. ఆయనకి ఇలాంటి మాటలు, ఆయన ఏదైతే మాత్రము ప్రవచనాలు ఉన్నాయో దేవుళ్ళ గురించి మాత్రమే మాట్లాడుకోవాలి, కానీ ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు కదా. అంతేనా? నేనేమంటున్నానంటే చూడండి, పిల్లలకి భోజనం పెట్టకూడదు అనేది మనము చెప్పకూడదు అక్కడ. అది ఎందుకు పెడుతున్నారు, ఫ్రీ భోజనం అనేది ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళ పోషక విలువల గురించి కోసం పెడుతున్నారు. నాకైతే ఆయన ఏదైతే చెప్పాలనుకుంటే ఏదన్నా దేవుళ్ళ గురించి చెప్పుకోమని చెప్పండి. పిల్లలకి ఫుడ్ పెట్టకూడదు, వీళ్ళకి ఇది చేయకూడదు, పుస్తకాలు పంచకూడదు, వీళ్ళు చదవరు, వీళ్ళు ఇలాగే తిరుగుతారు, వెళ్ళిపోతారు చదవకుండా అని చెప్పేసి ఆయన మాటల్లో ఆయన చెప్తున్నారు. ఇప్పుడున్న సమాజంలో ఎలాగుందంటే చదువుకోకుండా ఇట్లా పిల్లల జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, దాని గురించి చెప్తున్నారు. కానీ ఇది మాత్రము అన్నం పెట్టకూడదని మాత్రం చెప్పకూడదు. అదైతే నాకు నచ్చలేదు. గొప్పది అన్ని అవును అవునమ్మా, అన్ని దానాల్లో కంటే అన్నదానం చాలా గొప్పది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళే మనం అందరం అదే మాట్లాడుకుంటుంటాం కదా. అంత గొప్ప విషయము ఈయన ఇలా చెప్పడం మాత్రము నాకు నచ్చలేదు. అది అందుకని నాకైతే ఆ మాట అది చెప్పడం నాకు నచ్చలేదు. ఆయన చెప్పిందే కరెక్ట్. ఎందుకంటే స్కూల్ పిల్లలు ఈ మధ్య చూసుకుంటే చెడిపోతున్నారు చాలా మంది. స్కూల్ పిల్లలతో చిన్న పిల్లోడు కూడా ఇప్పుడు బూతులు మాట్లాడుతున్నారు. ఇలాంటి టైంలో వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ కొన్ని సజెషన్స్ తీసుకోవాలి వాళ్ళు కూడా అని చెప్పి చెప్తా ఉన్నారు. దీని గురించి మీరేమో ఇప్పుడు మీరు ఎన్నన్నీ చెప్పండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు అందరి మీద నేరాలు ఘోరాలు అగత్యాలు జరుగుతున్నాయి, కానీ అవి తగ్గుతున్నాయా? ఈరోజు జరిగింది, మళ్ళీ రేపు 10 జరుగుతాయి. ఇట్లా ఇవి ఏం చెప్పినా కానీ ఇప్పుడున్న సమాజాన్ని పట్టుకొని చూస్తుంటే 10th క్లాస్ అబ్బాయి కూడా డ్రగ్స్ తీసుకోవడము, సిగరెట్లు తాగడము, మందు తాగడము, స్కూల్కి వెళ్ళడానికి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్తాడా? చెడు సావాసాలు, చెడు స్నేహాలు చేసుకొని తల్లిదండ్రులకి ఎంత బాధ పెడుతున్నారు. అది పిల్లలు ఎంతన్నా చెప్పండి మీరు, ఇవి మాత్రం ఆపడానికి ఎవరి వల్ల కాదు. ఆయన ఎన్న చెప్పినా మారతారా? చూపించండి ఒక్కసారి. ఇప్పుడు మనం చెప్తాము ఇలా మారాలి, ఇలా ఉండాలి. నేను ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో మొత్తుకుంటున్నా, కానీ మారుతుందా? నిన్నటికి నిన్న వైష్ణవి చూశారు కదా మీరు, అది ఎంత ఘోరము. అలాగా ఏదైనా సరే ఇతను మాట్లాడింది మాత్రం అది ఆయన, ఎందుకంటే బుద్ధి రావాలి వీళ్ళకి ఫుడ్ పెట్టకుండా అని చెప్పేసి ఈయన అనుకోవచ్చు, కానీ అంతకంటే ఎక్కువే చేస్తున్నారు కదా పిల్లలు. చిన్న పిల్లలు కూడా బూతులు మాట్లాడడము చూస్తున్నాం, ఇక్కడే చూస్తున్నాం. మనము పిల్లల్ని చూస్తున్నాం ఇక్కడే కొట్టుకుంటే, పార్కుల్లోకి వెళ్తూ కొట్టుకునే వాళ్ళు ఎంత బూతులు మాట్లాడుకుంటారు కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఉన్నవాళ్ళు చదువుకుంటారు, లేని వాళ్ళు మళ్ళీ ఎక్కడ ఉన్నవాళ్ళు తింటారు, లేని వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు దాని మీదనే డిపెండ్ అవుతుంది. ఈయన ఏం చెప్తున్నాడు, పెట్టద్దని చెప్తున్నాడా? అంటే ఫుడ్ అనే వర్డ్ ఎక్కువ హైలైట్ చేస్తున్నారు, పెట్టద్దని చెప్పలేదు కానీ ఫుడ్ అనే వర్డ్ ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఎక్కువ చదువు ఇంపార్టెంట్ కదా అని ఆయన ఫుడ్డే పెట్టకండి అంటున్నారు. అలా ఎలా పెట్టకుండా ఉంటారు? అంటే పెట్టద్దని మనం అందరం కోరుకోవాలా ఏంటి? నాకు అర్థం కాదు. పెట్టద్దని కోరుకోవాలా అంటున్నా. నేను కూడా పెట్టద్దు ఫుడ్, మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పాలా? నాకు ఆయన మాట్లాడింది ఏంటంటే, ఆయన ఫుడ్ పెట్టకండి, ఇట్లా వీళ్ళు పెళ్లి కొడుకుల దాకా తయారవుతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు చదువుకోకుండా, పుస్తకాలు ఇవ్వకుండా ఆయన అన్నాడు. అంటే ఆయన ఫాలో అవ్వాలా? పెట్టకండి, మీరు ఫుడ్ పెట్టకండి, ఎందుకు పెడుతున్నారు, పుస్తకాలు ఎందుకు ఇస్తున్నారు, లేకుంటే పెళ్లి కొడుకుల్లాగా తయారు చేసి పెళ్లిళ్ళు చేసేయమని చెప్పండి. ఆయన చెప్పేది అదే కదా. మరి దాని గురించి నేనేం చెప్పాలి? ఫుడ్ పెట్టద్దంటే తిడతారు నన్ను, పెట్టమంటే నేనే కరెక్ట్ అంటారు. నేనేం మాట్లాడాలి ఇప్పుడు? ఆయనకు సపోర్ట్ చేసి మాట్లాడాలా?